ఒక ఇంట్లో మనం ఉండగానే అంటే మనం కొనుక్కున్నదో కట్టించుకున్నదో మనం ఉండగానే రాయి కదిలిపోతుంటుంది, పంపులు సరిగ్గా పనిచేయవు, మొదట పనిచేసినాయి తర్వాత ఆగిపోతుంటాయి, రకరకాల సమస్యలు వస్తుంటాయి. ఒక్కోసారి ఈ తలనొప్పి అంతా భరించలేక అద్దెలు తీసుకుంటే బెటరు, ఈ సొంత ఇంట్లో ఉంటే ఇది కష్టం అనుకుంటా. అద్దెలు తీసుకుంటే అది రిపేర్ చేయించట్లేదు సొంత ఇంటి యజమానులు అని చెప్పేసి వాళ్ళ మీద కోపంతో సొంత ఇల్లు కావాలనుకుంటా. ఇది సహజసిద్ధంగా మానవ మనస్తత్వం. అది పక్కన పెడితే ఇప్పుడు డైరెక్ట్గా సెక్రటేరియట్తో పాటుగా అమరావతి ప్రాంతంలో కట్టించినటువంటి కట్టడాలు అప్పట్లో చంద్రబాబు గారి టైంలో అవన్నీ వాడకుండా వదిలేస్తే ఏమైపోయినాయి. ఇప్పుడు చివరికి వాటికి పనికి వస్తాయో లేదో తేల్చే పని IIIT వాళ్ళకి అప్పచెప్పినటువంటి పరిస్థితి. వాళ్ళకి అది చేసి పెట్టినందుకు డబ్బులు కట్టాలి, అలాగే దాని చుట్టూ ఉన్న మొలకంపల్ని క్లియర్ చేయడానికి 37 కోట్ల రూపాయలు. అట్లాగే ఇప్పుడు ఆ పైపులు గీపులు ఇవన్నీ ఎట్లనో చూసి మళ్ళీ అది చేయడానికి ఎన్ని వందల కోట్లు అవుతుందో తెలియదు. ఇదంతా ఒక ఎత్తు అయితే సెక్రటేరియట్ ఇప్పుడు చంద్రబాబు గారితో పాటు మంత్రులు అది అటెండ్ అవుతున్నారు. సెక్రటేరియట్ ఈ అటెండెన్స్ లేక సెక్రటేరియట్ అనేది ఇంతకుముందు అప్పుడప్పుడు మాత్రమే తెరిచి ఉండేటటువంటి వ్యవస్థలాగా మారేటప్పటికీ అందులో నిర్వహణ లేకపోవడం ఒక ఎత్తు, కన్స్ట్రక్షన్ కూడా పైన కట్టేసిందే కదా, ఒక రకంగా అది తాత్కాలిక నిర్మాణం అన్న కోణంలో శాశ్వత భవనం బట్ తాత్కాలిక నిర్మాణం టైప్లో పెట్టినటువంటి ఇంపాక్ట్ ఇప్పుడు అక్కడ అప్పట్లోనే గొడవ అయినాయి, లీకులు ఈ వ్యవహారం. ఇప్పుడు ఈనాడు ఏం చేస్తుందంటే దాన్ని సచివాలయానికి మరమ్మతులు చేయాల్సిందంటూ సచివాలయంలో చాలా బ్లాక్లో టైల్స్ పగిలిపోయినాయి, పలు విభాగాలను మరుగుదొడ్లలో టైల్స్ పగిలిపోయినాయి, లైట్లు కూడా సరిగ్గా వెలగడం లేదు. 3వ బ్లాక్ మొదటి అంతస్తులో 10 అడుగుల మేర టైల్స్ పగిలిపోయాయి. అక్కడ సిబ్బంది వాటిని పూర్తిగా తొలగించారు తప్పితే కొత్త వాటిని అమర్చలేదు. కొన్ని విభాగాల్లో టైల్స్ పగిలి కింద ఉన్న విద్యుత్తు నెట్ వైర్లు బయటకు కనిపిస్తున్నాయి. వాటి మీద చెక్కలు పెట్టి చేతులు దులిపేసుకున్నారు తప్పితే మరమ్మతులు చేయట్లేదు. సచివాలయంలోని మరుగుదొడ్లు కూడా నిర్వహణ లోపంతో కనిపిస్తున్నాయి. కొన్నింట్లో నీళ్లు కూడా సరిగ్గా రాక దుర్గంధం వెదజల్లుతున్నాయి. అలాగే సచివాలయంలోని 3, 4 బ్లాక్ల మధ్య మార్గంలో డ్రైనేజీ పైప్ పగిలి క్యాంటీన్ నుంచి వచ్చే వ్యర్థాలు నిలిచిపోతున్నాయి. దీంతో ఆ ప్రాంత ఈగల దుర్వాసనతో డంపింగ్ యార్డ్ తలపిస్తుంది. క్యాంటీన్లో ఆహార నాణ్యత అంతంత మాత్రంగానే ఉన్నటువంటి పరిస్థితి. ఓవరాల్గా చూస్తే దారుణమైనటువంటి పరిస్థితుల్లో సెక్రటేరియట్ ఉంది. ఈవెన్ అక్కడ ఉన్నటువంటి సైకిళ్ళు పనిచేయట్లేదు, బ్యాటరీ వెహికల్స్ పనిచేయట్లేదు. ఓవరాల్గా సచివాలయం ఓ శిథిలావస్థకి చేరినటువంటి వ్యవహారంలాగా ఉంది. దాన్ని ఇప్పుడు ఎలా సెటరైట్ చేస్తారు, కనీసం మళ్ళీ దానికి 100-200 కోట్లు ఖర్చు పెడతారు. అసలు ముందేంటంటే అంత సరే బ్యాటరీ వాహనాలు సైకిళ్ళు ఇవంటే వాడలేదు కాబట్టి అనుకోవచ్చు, కానీ టైల్స్ పగిలిపోవడం, బాత్రూములు ఇవన్నీ పనిచేయకపోవడం అంటే పూర్తి నిర్లక్ష్యం. రెండవది ఆ రోజు నిర్మాణ లోపం కూడా. ఇప్పుడు దీనికి పరిష్కారం ఏంటంటే జనం జేబుల్లో నుంచి ఇచ్చేటటువంటి డబ్బులతో కట్టే పన్నుల్లో నుంచి నిర్మాణం చేయక తప్పని పరిస్థితి.